అర్చన సమయం ఆసన్నమాయి ఆర్తితోడ ఆరాధించగరారే. అర్చన సమయం ఆసన్నమాయి ఆర్తితోడ ఆరాధించగరారే. రండి తరలి రండి జనమా, దైవాన్ని కొలువగరండి. రండి తరలి రండి జనమా, దైవాన్ని కొలువగరండి. అర్చన సమయం ఆసనమాయి ఆర్తితోడ ఆరాధించగరారే. నేనే సత్యం జీవం అని పలికే యేసుని కనరారే. నేనే సత్యం జీవం అని పలికే యేసుని కనరారే. సత్యానితోని రూపం చూడరే, దైవ తనయుని మహిమను గాంచరే. సత్యానితోని రూపం చూడరే, దైవ తనయుని మహిమను గాంచరే. అర్చన సమయం ఆసనమాయి ఆర్తితోడ ఆరాధించగరారే. అర్చన సమయం ఆసనమాయి ఆర్తితోడ ఆరాధించగరారే. క్రీస్తునాథునియందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేటి దివ్యబలి పూజలో ఈ ఉద్దేశాల కోసం ప్రత్యేకంగా ప్రార్థించుదాం. పూణే దివ్యవాణి టీవీ దివ్యబలి పూజ స్థిర నిదాతలు శ్రీమతి ముమ్మడి సుందరమ్మ పుట్టినరోజు జరుపుకుంటున్న సమీకారెడ్డి మరియు ప్రిసిల్ల రెడ్డికి దేవుని దీవెనలు ఆయురారోగ్యములు, జోసఫ్ రెడ్డి ప్రిసిల్ల కుటుంబాలను దీవించమని ముమ్మడి థామస్ రెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరులని కృతజ్ఞత బలిపూజ శ్రీమతి ముమ్మడి సుందరమ్మ సమర్పిస్తున్నారు. ఈనాటి దీప బలి పూజలతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశ కార్యక్రమంలో ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నవి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుదాం. విజయవాడ మేత్రాసనం జగన్నాథపురం విచారణ క్రీస్తు శేషులు ఉడుమల రాయప్పరెడ్డి గారి వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు మరియు క్రీస్తు శేషులు ఉడుమల జోస్పీనమ్మ వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూర్లని, వీరి బిడ్డల కుటుంబాల్లో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు, మనవడు మనవరాళ్లకు మంచి భవిష్యత్తు తలంపు నెరవేర్లని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం వెలంగిని నగర్ పుట్టినరోజు జరుపుకుంటున్న మార్నేని నిరంజన్ కుమార్ జీవితంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతలు తెలుపుతూ దేవుని దీవెనలు ఆయురారోగ్యములు దయచేయమని, దేవుని కృప ఎల్లప్పుడూ కుటుంబ సభ్యులపై ఉండాలని దివ్యకారుణ్య పేరిట దివ్యబలి పూజను మార్నేని శ్రావ్య నిఖిత్ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం ఆర్సీపురం విచారణ జోసఫ్ అలెగ్జాండర్ పీటర్, ఎలిజబెత్, జోసఫ్ జేవియర్ పీటర్, అంథోనీ పీటర్, సాధనా పీటర్, సాంబశివ, సాంబ ఎంజలీనా, సాంబశివ, సాంబ ఆరుష్, సాంబ అర్నవ్, అలెన్ పీటర్, ఆద్యన్ పీటర్లకు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు మరియు కుటుంబంలో మరణించిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూర్లని కృతజ్ఞత బలిపూజ యేసు తిరుహృదయం పేరిట సమర్పిస్తున్నారు. శ్రీకాకుళం మేత్రాసనం పాలకొండ విచారణ 3వ పుట్టినరోజు జరుపుకుంటున్న యేసుదాసుకు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ సోలమన్ రాజ్, సుచేత, వర్షిణి, లూద్దిమేరి, వరప్రసాద్, మేరీ విజయరాణి కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. కోపెల్ల మరియమ్మకు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు, రాజాకు మంచి ఉద్యోగం దయచేయమని దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. మద్దాల రాజేంద్ర ప్రసాద్, వేరునికమ్మ, దాసరి జోసఫ్, సంతోషమ్మల ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూర్లని కోరుతూ శశికళ, ప్రభాకర్ రావు, వివేక్, వర్షిత కుటుంబ సభ్యులు దివ్యబలి పూజ బీనా మధ్యప్రదేశ్ నుండి సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం యానం విచారణ పంతగడ్డ భాస్కర్ రావు, కమలా కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు, అశ్రిత,
అఖీలుకు మంచి భవిష్యత్తు దయచేయమని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలి పూజను సమర్పిస్తున్నారు. నేడు పుట్టినరోజు జరుపుకుంటున్న బొమ్ము లవ్లీ నగిల సర్వేశ్వరుడు హేరాళంగా ధారాళంగా దీవించి ఆయురారోగ్యంతో నింపాలని, అదేవిధంగా రవీంద్రని ఆశీర్వదించమని, తలంపులు ఉద్దేశాలు నెరవేరాలని జన్మనిచ్చిన తల్లిదండ్రులు శ్రీనివాస్ శ్రీశాన్ను కూడా వారి ఉద్దేశాల తలంపు నెరవేరాలని, మరి ముఖ్యంగా బొమ్మురాజు రాణి అజయ్ కుటుంబ సభ్యులందరినీ కూడా కాచి కాపాడమని దీపావళి పూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం ఎల్బీ నగర్ విచారణ పక్కి వరప్రసాద్ మేరీ విజయరాణి దంపతులు ఇరువురిని దీవించి ఆశీర్వదించమని, ఆయురారోగ్యాలతో నింపాలని, వారి యొక్క తలంపులు ఉద్దేశాలు నెరవేరాలని, బిడ్డలకు వారి యొక్క తలంపు ఉద్దేశాలు నెరవేరాలని దీపావళి పూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం న్యాంట్రికల్ విచారణ తూము సుజాత దగల సర్వేశ్వరుడు దాసురాలకు మంచి ఆరోగ్యం దయచేయమని, ఆమె యొక్క తలంపుల ఉద్దేశాలు నెరవేరాలని, సురేష్ సుహాస్నికి సంతాన భాగ్యం కలగజేయమని దీపావళి పూజను సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాల కోసము అదేవిధంగా మనందరూ ఉద్దేశం కూడా జోడించి భక్తి శ్రద్ధలతో ఈ దీపావళి పూజలో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉందురుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ అందరికీ కూడా సంధ్యావందనం తెలియజేస్తున్నాను. ప్లెజెంట్ గుడ్ ఈవినింగ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. మరి ముఖ్యంగా నేటి నుండి మనందరము కూడా 3 రోజుల ధ్యాన వడకమును ఆరంభిస్తున్నాము. మరి ముఖ్యంగా ఈ తపస్సు కాలంలో దేవుని బిడ్డలైన మనందరము కూడా ఆధ్యాత్మికంగా బలపడాలని, దేవుని యొక్క వరాలతో ఫలాలతో మనందరము నింపబడాలని, మరి ముఖ్యంగా మనందరి కుటుంబాలు కూడా దేవుని యొక్క ఆశీస్సులు దీవెనలు నిండుగా మెండుగా పొందాలని ఈ ఆధ్యాత్మిక వడకంలో మనందరము కూడా భక్తి శ్రద్ధలతో పాల్గొందాం. మరి ముఖ్యంగా నేటి సువార్తలో ప్రభువు పలుకుచున్నాడు, నన్ను అనుసరించువాడు తన్ను తాను త్యజించుకుని తన సిలువనెత్తుకుని నన్ను అనుసరింపవలేను అని ప్రభువు నుడుచున్నాడు. అవును ప్రియ సహోదర సహోదరి, మన దైనందిన జీవితంలో మనం ప్రభుని వెంబడించాలంటే ప్రభువు మనకు వసగిన సిలువ అనే భారమును మనం మోయాలి. ఈ సిలువ భారమును మనము ప్రేమతో ఆలింగనం చేసుకుని భక్తితో మన యొక్క శ్రమలను మనము ఆ ప్రభువునకు సమర్పిస్తూ ఆ ప్రభును వెంబడిస్తే మనం ప్రభునకు ప్రియమైన బిడ్డలుగా ఉండగలం. కనుక ప్రియ సహోదర సహోదరి, మానవులైన మనందరము కూడా బలహీనులము, అయోగ్యులము, పాపాత్ములము. కనుక ఈ దీపావళి పూజలో పాల్గొంటున్న మనందరం కూడా ఆ దేవాతి దేవునికి వ్యతిరేకంగా చేసిన పాపములను, తప్పిదములను అన్నీ కూడా గుర్తు తెచ్చుకుని ఆ ప్రభుని ముందట మన పాపములను ఒప్పుకుందాము. సర్వశక్తి గల సర్వేశ్వని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనల నిత్య జీవితములకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము,
క్రీస్తువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, మా జీవిత బాధలు, స్వాభావిక బలహీనతలు నీకు తెలియను. కావున మా బలహీనతలను మించిన బలమును నీవు మాకు అనుగ్రహించి తోడ్పడుచున్నావు. నీ అనుగ్రహం వలన మా చేజిక్కని ఈ తపస్సు కాలమున కృతజ్ఞతాపూర్వకంగా సద్వినియోగపరుచుకుని నూతన జీవమునకు పాత్రులమే అవుదుముగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువు నీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము. పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయము వచనములు 18 నుండి 25 వరకు. దేవుని శక్తియు వివేకమును అయిన క్రీస్తు ఏలైనా నశించుచున్న వారికి క్రీస్తు శిలువ మరణమును గూర్చిన సందేశము అర్ధరహితమైనది. కానీ రక్షింపబడుచున్న మనకు అది దేవుని శక్తి. ఏలైనా జ్ఞానుల జ్ఞానమును నేను ధ్వంసము చేయుదును, వివేకవంతుల వివేకమును నేను తృణీకరింతును అని పవిత్ర గ్రంథము పలుకుచున్నది. కనుక జ్ఞాని ఎక్కడా, పండితుడు ఎక్కడా? ఈ లోకపు తర్కవాది ఏమయ్యను? లౌకికమగు వివేకమును దేవుడు అవివేకమని చూపలేదా? దేవుడు తన జ్ఞానమందు సంకల్పించిన విధమైన లోకము తన జ్ఞానము చేత ఆయనను ఎరుగకపోయెను. అందువలన మనము చేయు సువార్త ప్రకటనము అను వెర్రితనము చేత విశ్వసించు వారిని రక్షించుట ఆయనకు ఇష్టమయ్యెను. యూదులు అద్భుతములను కోరుచున్నారు, గ్రీకులు వివేకమునకై ప్రాకులాడుచున్నారు. అయితే యూదులకు ఆటంకమును, అన్యులకు అవివేకముగు సిలువ వేయబడిన క్రీస్తును మనము ప్రకటించుచున్నాము. కావున దేవుని పిలుపును పొందిన యూదులకును అన్యులకును క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునై ఉన్నాడు. ఏలైనా దేవుని అవివేకమని తోచినది మానవుని వివేకము కంటేనూ గొప్పది, దేవుని బలహీనత అని తోచినది మానవుల శక్తి కంటే దృఢమైనది. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. మాట్లాడుము ఓ మహాప్రభు, ఆలకించుచున్నాను. మాట్లాడుము ఓ మహాప్రభు, ఆలకించుచున్నాము. నేనయ్యా నీ దాసుడను, నేనయ్యా నీ దాసుడను, వేచియున్నాను నీ కోసం, వేచియున్నాను నీ కోసం. మధురం మధురం నీ వాక్యం, నా త్రోవకు దీపం నీ వాక్యం. మధురం మధురం నీ వాక్యం, నా త్రోవకు దీపం నీ వాక్యం. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ,
కలుగునుగాక. మత్తయి సువార్త 16వ అధ్యాయము 24వ వచనం నుండి 26వ వచనం వరకు. నన్ను అనుసరింపకోరువాడు తన్ను తాను పరిత్యజించుకొని తన సిలువను తీసుకొని నన్ను అనుసరింపవలెను. తన ప్రాణమును కాపాడుకున్న చూచువాడు దానిని పోగొట్టుకొనును. నా నిమిత్తమై ప్రాణమును దారబోయేవాడు దానిని దక్కించుకొనును. మానవుడు లోకమంతటినీ సంపాదించి తన ఆత్మనే కోల్పోనిచో వానికి ప్రయోజనమేమి? తన ఆత్మకు బదులుగా మానవుడు ఏమి ఇయ్యగలడు? ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా నీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేటి నుండి మనము మన ధ్యాన వడకమును ప్రారంభిస్తున్నాము. మరి ముఖ్యంగా ధ్యాన వడకము మనందరికీ కూడా ఎందుకు అవసరమంటే, దేవునిలో మనము ఇంకా ఆధ్యాత్మికంగా బలపడుటకు, ఆయన యొక్క ప్రేమను, ఆయన యొక్క కృపను, ఆయన యొక్క దయను మనం రుచి చూడడానికి ఈ ధ్యాన వడకంలో మనము పాల్గొంటున్నాము. మరి ముఖ్యంగా బలహీనులైన మనందరినీ కూడా బలపరిచేది ఈ ఆధ్యాత్మిక వడకము. మరి ప్రియ సహోదర సహోదరి, నేటి సువార్తలో మనం విన్నట్లుగా నన్ను అనుసరింపగోరువాడు తన్ను తాను పరిత్యజించుకొని తన సిలువను తీసుకొని నన్ను అనుసరింపవలేనని ప్రభువు నుడుచున్నాడు. మనందరము కూడా క్రీస్తు ప్రభుని వెంబడించాలని ఎంతో ఆశతో, ఆకాంక్షతో, ఆతురతతో ఉన్నాము. అవును. మరి ప్రియ సహోదర సహోదరి, ప్రభువు మనకిచ్చే సలహా ఏమిటంటే, ప్రభువు మన నుండి కోరుకునేది ఏమిటంటే, నీవు నన్ను వెంబడించాలనుకుంటున్నావా? అయితే నీ సిలువనెత్తుకొని నన్ను వెంబడించు. నీ సిలువనెత్తుకొని నా యొక్క ఆజ్ఞలను పాటిస్తూ నా బాటలో నడవని ప్రభు నడుచున్నాడు. ప్రియ సహోదర సహోదరి, క్రైస్తవత్వం అనేది మాటల్లో కాక చేతలలో దాగి ఉన్నది. మనందరికీ తెలిసినట్లుగా మాటలు కోటలు దాటుతాయి, కానీ కాళ్ళు మాత్రము ఇంటి గడపలు కూడా దాటవంట. అందుకే ప్రియ సహోదర సహోదరి, ప్రభు పలుకుచున్నాడు, నీవు నన్ను వెంబడించాలనుకుంటే కనుక మాటలు పక్కన పెట్టి నీ యొక్క చేష్టలతో నీ సిలువనెత్తుకుని నీ కలిగిన శ్రమలను అన్నీ కూడా నీవు దేవునిపై భారముంచి నన్ను వెంబడించు. ఈ విధంగా నువ్వు నన్ను వెంబడిస్తే నీకు నా ప్రియమైన కుమారుడిగా, నా ప్రియమైన కుమార్తెగా ఉండగలవని ప్రభువు తెలియజేస్తున్నాడు. మరి ముఖ్యంగా ప్రియ సహోదర సహోదరి, మానవులైన మనందరి జీవితాల్లో కూడా అనేక కష్టాలతో, అనేక బాధలతో, అనేక శోధనలతో కొట్టుమిట్టాడుతూ ఉంటాము. ఇవే సిలువలు. సిలువ అనగా మనం పడే శ్రమలు, బాధలు, ఇబ్బందులు, ఇవన్నీ కూడా సిలువలుగా పరిగణింపబడుతున్నాము. మరి ప్రియ సహోదర సహోదరి, ఇవన్నీ కూడా ప్రేమతో స్వీకరించాలి. ఏ విధంగా అయితే యోబు మహారాజు పలికాడు, తన భార్య వచ్చి ప్రశ్నిస్తుంది, అయ్యా ఇంకా ఎందుకు నీ దేవుడు నువ్వు స్తుతిస్తున్నావు, స్మరిస్తున్నావు, అతను శపించి చచ్చిపో అన్నప్పుడు నీవు ఒట్టి పనికిమాల దానిలా ఉన్నావని యోబు అంటున్నాడు తన భార్యని. దేవుడు మనకు సుఖములు పంపినప్పుడు ఎంతో ప్రేమతో వాటిని స్వీకరించితివి కనుక, అదే రీతిగా దేవుడు మనకు ఇప్పుడు కీడును పంపినప్పుడు, కష్టాలు పంపినప్పుడు, శ్రమలను పంపినప్పుడు, సిలువను పంపినప్పుడు కూడా అదే విధంగా నువ్వు ప్రేమతో స్వీకరించాలి అని తన భార్యకు తెలియజేశాడు యోబు. మరి ప్రియ సహోదర సహోదరి, ఈ శ్రమల కాలంలో,
ఈ తపో కాలంలో, హృదయ పరివర్తనం చెందే కాలంలో, అనుగ్రహ కాలంలో, దేవుని కృపను పొందే కాలంలో ప్రభుని వెంబడిస్తున్న మనందరం కూడా మన సిలువను మోస్తూ ఆ ప్రభు యొక్క బాటలో నడవాలనేది ప్రభుని యొక్క ఆకాంక్ష, కోరిక. అందుకే పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 10వ అధ్యాయం 13వ వచనంలో ఈ విధంగా తెలియజేస్తున్నారు. మీ నిగ్రహ శక్తిని మించి మిమ్ము శోధింపనీయడు, అంతేకాక మీరు శోధింపబడినప్పుడు దాన్ని సహింపగల శక్తిని మీకు ఆయన వసగి బయటపడు మార్గమును మీకు ప్రభువు చూపును. ప్రతి ఒక్కరి జీవితంలో ప్రియ సహోదర సహోదరి, కష్టాలు, వ్యాధులు, బాధలు, సమస్యలు అన్నీ కూడా ఉంటాయి. అందుకే అంటారు, మానవ జీవితము ఒక నాణెం లాంటిది. ఏ విధంగా అయితే ఒక నాణెమునకు, అనగా ₹1 కాయిన్ తీసుకుందాం, నాణెమునకు బొమ్మ బరుసు ఉంటుందో అదేవిధంగా కష్ట సుఖ సమ్మేళమే మానవ జీవితము. మానవులందరి జీవితాల్లో సుఖాలు ఉండవు, అందరి జీవితాల్లో కష్టాలు ఉండవు. ఈ రెండు కూడా సమంగా సాగిపోయేదే కష్ట సుఖాల సమ్మేళనమే మానవ జీవితము. అందుకే ప్రభు అంటున్నాడు, మీకు శోధనలు వచ్చినప్పుడు, మీకు సమస్యలు కలిగినప్పుడు, సిలువలు వచ్చినప్పుడు, మీరు శ్రమల్లో ఉన్నప్పుడు మీరు భయపడకండి. ఎందుకంటే నేను మీకు తోడుగా ఉందును, చేదోడు వాదుడుగా ఉందును. మీరు మీ శోధనల నుండి, మీ శ్రమల నుండి, మీ సిలువల నుండి బయటపడు మార్గమును నేను మీకు చూపుదనని ప్రభువు నుడివిచున్నాడు. మరి ప్రియమైన సహోదరి సహోదరులారా, హెబ్రీయులకు రాయబడిన లేఖలో 4వ అధ్యాయము 15వ వచనంలో ఈ విధంగా తెలియజేస్తుంది, మన బలహీనతలను గూర్చి సానుభూతి చూపలేని వ్యక్తి కాదు మన ప్రధాన యాజకుడు, అంతేకాక మన వలనే అన్ని విధములుగా శోధింపబడి పాపము చేయని వ్యక్తి మన ప్రధాన యాజకుడైన క్రీస్తు ప్రభు. క్రీస్తు ప్రభు ఈ లోకంలో వచ్చినప్పుడు ఆయనకు 2 స్వభావాలు ఉన్నాయి, దైవత్వము, మానవత్వము. ఆయన మానవుడిగా తన దైనందిన జీవితంలో తన సిలువను మోసుకుంటూ తండ్రిని వెంబడించాడు. మనవలే క్రీస్తు ప్రభువు కూడా అనేక శ్రమలు, అనేక సిలువలు, అనేక బాధలు, అనేక కష్టాలు, అనేక శోధనలకు లోనైనప్పటికీ కూడా ఆయన మాత్రము ఎంతో దృఢంగా, ప్రతిష్టంగా తండ్రి మీద నమ్మకముంచి తన సిలువను కొనసాగించాడు. ప్రియ సహోదర సహోదరి, అందుకే అంటున్నాడు, ఆయన శోధింపబడుతున్న మనందరికీ కూడా క్రీస్తు ప్రభు సహాయం చేయగలడు. ఎందుకంటే మానవ బలహీనతలు ఎరిగిన వాడు క్రీస్తు ప్రభువు. మనందరికీ కూడా ఆయన శక్తిని, ధైర్యమును, నిగ్రహమును ఆయన ప్రసాదించునని ప్రభు తెలియజేస్తున్నాడు. మరి ముఖ్యంగా ప్రియ సహోదర సహోదరి, మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో ప్రభు ఈ విధంగా నుడుచున్నాడు, నా ప్రియ కుమారుడా, నా ప్రియ కుమార్తె, మీరందరూ కూడా మీ యొక్క సిలువలతో, శ్రమలతో అలసి సొలసిపోయి ఉన్నారు. మీరు అనేక భారములచే కృంగిపోచున్నారు. మీకు ఊరటను, శాంతిని, సమాధానమును, నెమ్మదిని ఇచ్చేవాడును నేనే. మీరు నా చెంతకు రండి, నేను మీకు విశ్రాంతి నొసగదనని ప్రభు నుడివిచున్నాడు. ప్రభు ఈ విధంగా పలుకుచున్నాడు, ఎందుకంటే నా కాడి సులువైనది, నా బరువు తేలికైనది. నా కాడిని మీరు ఎత్తుకుని నన్ను మీరు వెంబడించినట్లయితే మీకు సర్వదా సంతోషము, శాంతి, సమాధానం ఉండని ప్రభు తెలియజేస్తున్నాడు. మరి ప్రియ సహోదర సహోదరి, ప్రభువు పలుకున్నట్లుగా నీవు నేను కూడా మన దైనందిన జీవితంలో ఈ సిలువలను ఎత్తుకొని వెంబడించకపోతే మనము ప్రభువు శిష్యుల కాలేరము. అదే తెలియజేస్తున్నాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 38వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది, తన సిలువనెత్తుకుని నన్ను అనుసరింపనివాడు నాకు యోగ్యుడు కాడు. నీ సిలువనెత్తుకొని నీవు క్రీస్తుని వెంబడించకపోతే నీవు క్రీస్తు శిష్యుడువు, క్రీస్తు బిడ్డ ఎప్పుడూ కాలేవు. ఎవరు కాగలరు అంటున్నారు? ఎవరు దేవుని బిడ్డలుగా ఉండగలరంటే ఎవరైతే తమ సిలువనెత్తుకుని క్రీస్తుని వెంబడిస్తారో, క్రీస్తు యొక్క పదంలో, క్రీస్తు యొక్క మార్గంలో నడుస్తారో అట్టివారిని
ప్రభు చేదోడు వాదుడిగా వారికి శాంతిని, ఊరటను, సమాధానం ఇచ్చినని పలుకుచున్నాడు. మరి ప్రియ సహోదర సహోదరి, ఈ తపస్సు కాలంలో, ఈ యొక్క కృపాకాలంలో మనందరం కూడా ప్రార్థన చేయాలి. ప్రభువా, నా దైనందిన జీవితంలో నాకు కలిగిన ఈ సిలువను ప్రోద్వయిక భక్తితో నేను ఆలింగనం చేసుకుంటూ నీ వలె నేను కూడా ధైర్యంతో, విశ్వాసంతో ముందుకు సాగిపోయినట్లు నాకు వసగుమని ప్రభువు అడుగుచున్నాము. మరి ముఖ్యంగా ప్రియ సహోదర సహోదరి, బైబిల్ గ్రంథంలో చూసుకున్నట్లయితే కనుక అందరూ కూడా సిలువను మోసిన వారే, సిలువను మోస్తూ తమ దైనందిన జీవితంలో క్రీస్తుని వెంబడించిన వారే. అబ్రహాం మొదలుకొని అపోస్తుల వరకు కూడా ఎవరికి సిలువ తప్పలేదు. అందరూ కూడా తమ దైనందిన జీవితంలో క్రీస్తుని యొక్క సిలువను ఎత్తుకుంటూ వారు క్రీస్తుని అనుసరించారు కనుక వారందరికీ కూడా రక్షణ కలిగింది. మరి నీకు నాకు రక్షణ కలగాలంటే సిలువను మోయాలి. ప్రభు వసగిన ఈ సిలువలను మనందరం కూడా ప్రేమతో మోస్తూ ఆ కలువరి వైపు మన యాత్రను కొనసాగించాలి. అప్పుడే మనందరం కూడా దేవునికి ప్రియమైన బిడ్డలుగా ఉండగలము. మరి ప్రియ సహోదర సహోదరి, యోహాను రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయము 6వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది, నేను దేవుని యందు జీవించున్నాను అని చెప్పుకునే ప్రతి వ్యక్తి కూడా యేసుక్రీస్తు వలె జీవించాలి. మనందరం కూడా ఆ క్రీస్తుని పోలి జీవించాలనేదే ప్రభు మనందరి నుండి కోరుకుంటున్నాడు. ఈ దివ్య బలి పూజలో ఆ ప్రభుని అడుగుదాం. ప్రభువా, నీ సిలువనెత్తుకుని నీవు మాకు అనుగ్రహించిన నీ కృపను బట్టి మా దైనందిన జీవితంలో కలిగిన శ్రమలను, బాధలను, హింసలను అన్నీ కూడా నీవిచ్చిన శక్తితో వాటిని మోస్తూ నేను వెంబడించే విశ్వాసమును, ధైర్యమును, స్థైర్యమును మాకు వసగమని ఈ దివ్య బలి పూజలో ఆ ప్రభుని ప్రార్థించుదాం. నీరాజనం వందనం నీ సేవకి అంకితం, నా మానసం మందిరం నీ పూజకి అంకితం. నీరాజనం వందనం నీ సేవకి అంకితం, నా మానసం మందిరం నీ పూజకి అంకితం. నింగినేల నీరు గాలి ఎల్లవేళ పొగడగా, దీన హృదయం తనివి తీర నీకు పాట పాడగా, లా 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 లా. సహోదరి సహోదరులారా, నేనును మీరు నర్పించుని ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారముట్ల ప్రార్థింపము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించదుము కాక. సర్వశక్తిగల సర్వేశ్వర, మహాశక్తివంతుయును పవిత్రమునైన ఈ బలి ప్రభావమున మేము పాప విముక్తులమౌదుముగాక. తద్వారా మేము నిర్మలమైన హృదయముతో మాకు స్వర్గదారి అయిన నిన్ను చేరుకుందముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, నీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనసులను
ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయన మేము నిగ్రహంగా జీవించుచు నీకు కృతజ్ఞత తెలపవలేనని నీవు చిత్తగించితివి. ఈ విధముగా పాపపూరితమైన మాలోని అహంభావమును విడనాడి నీవు మమ్ము కనికరంతో ఆదరించినట్లే మేము కూడా నిన్ను పోలి అవసరంలో ఉన్న పేదలను, బాధితులను జాలితో ఆదరింపగలుగుదుముగాక. కావున అగణిత దూతలతో ఏకమై మేము స్తుతిగీతముతో నిన్ను గణపరిచుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేయించేవారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిఖముగా పవిత్రుడువు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తన్ను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగని భోజనానంతరము పాత్రం నందుకొని మరలా నీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించుదుము, మీ ఉత్థానమును చాటుదుము, మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు
జీవమునస్కి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాను. నీ సముఖం నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందులకు నీకు వందనములను తెలుపుచున్నాము. క్రీస్తు శరీరక్తం నందు పాలువారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమందంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల అంతోని అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థానమగుదమను నమ్మికతో చనిపోయిన మా సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారినందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కనితెలుగు మరియమాతతోనూ, ఆమె భర్తయగు పునీత యోసేపుతోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచెదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. దైవ ప్రజలారా, నేడు ప్రభు మీరు నన్ను వెంబడించాలనుకుంటే కనుక తన సిలువునెత్తుకుని నన్ను వెంబడించాలని ప్రభువు నుడివిచున్నాడు. మన దైనందిన జీవితంలో కలిగిన కష్టాలను, బాధలను, వ్యాధులను, శ్రమలన్నీ కూడా ఎప్పుడైతే ఆ ప్రభు యొక్క సన్నిధికి మనం చేరుస్తామో అప్పుడే మనం పరిపూర్ణంగా ఆ ప్రభుని వెంబడించగలము. కనుక మనందరం కూడా రెండు చేతులు పైకెత్తి మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున మా తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ మీ రాజ్యం రాజ్యం వచ్చును వచ్చును గాక, గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లును భూలోకమందు నెరవేరును గాక. నానాటికి నీ కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా ఎద్దాపు పడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన ఎందు ప్రవేశింపనివ్వక కీడులను మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయా అనుగ్రహం వలన పాపం నుండి మమ్మల్ని విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఎలయన్నా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. ఒకరికొకరు సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము.
ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రాలను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనలను నిత్య జీవితములకు చేర్చునుగాక. ఆమేన్. దివ్య సత్ప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నింటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండునట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. పునీత ఇన్యాసి వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలుగునట్టు చేయి కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలుగునట్టు చేయండి, ఓ మంచి యేసువా నా ప్రార్థన వినదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మేము ఎడవాయినట్లు చేయకండి, దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండునట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాచేయండి, అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతింతునుగాక. ఆమేన్. ప్రార్థించుదెము. ఓ ప్రభువా, గడిచిన జీవిత విధానమును విస్మరించి పాత దశ నుండి నూతన దశకు చేర్చుకొను చిన్న మమ్ము కరుణింపుము. మేము పూర్వపు పాప స్వభావమును విడనాడి క్రొత్త
కొత్త మనస్సుతో నూతనీకరించబడి పవిత్రమైన మనసులతో జీవింతుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించునుగాక. దివ్య బలి పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమకు సాక్షులుగా జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. క్రీస్తునాథునియందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దివ్య బలి పూజ అనంతరము మనందరికీ కూడా దివ్య సప్రసాద ఆరాధన ప్రారంభమవుతుంది. కనుక మనందరం కూడా భక్తితో విశ్వాసంతో ఆరాధనలో పాల్గొని దేవుని యొక్క ఆశీస్సులు దీవెనలు మీరును మీ కుటుంబ సమేతం పొందాలని ఆకాంక్షిస్తున్నాను. అదేవిధంగా రేపు ఉదయము 7:30 గంటలకు శిలువ మార్గం స్వర్గద్వారం అనే అంశంపై వాక్యోపదేశం చెప్పబడుతుంది. కనుక దయచేసి విశ్వాసులందరూ కూడా భక్తి శ్రద్ధలతో పాల్గొని దేవుని యొక్క ఆశీస్సులు దీవెనలు పొందవలసిందిగా మనవి చేయుచున్నాను. కలువరి సిలువలో కరుణను చిలికిన ప్రభువా ఆరాధన. కలువరి సిలువలో కరుణను చిలికిన ప్రభువా ఆరాధన. నాకై సిలువలో మోసిన దేవా ఏమని స్తుతించును. నాకై సిలువను మోసిన దేవా ఏమని స్తుతించును. నిన్ను నీకే సమర్పించదనయ్యా, నాదంతా నీకర్పించదనయ్యా. నన్ను నీకే సమర్పించదనయ్యా, నాదంతా నీకర్పించదనయ్యా. యేసయ్యా 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 యేసయ్యా